ఫ్రెండ్స్, ఎవరు నా పేరు శివ. మీరు చూస్తున్నారు శివ ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, యూట్యూబ్కి ఇంట్రొడక్షన్గా ఇంట్రోని ఫ్రీగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో, అది కూడా ఎటువంటి అప్లికేషన్స్, ఎటువంటి సాఫ్ట్వేర్ లేకుండా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. క్రోమే కదా ఫ్రెండ్స్, ఏదైనా సరే మీ దగ్గర ఉండేది ఏదైనా సరే. నేనైతే క్రోమ్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. సర్చ్ బార్లోకి వెళ్ళి పాంజైన్ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అది లేకంటే ఇంట్రో మేకింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇదో ఫ్రెండ్స్, స్క్రోల్ చేసినట్టు ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ పాండాయిడ్ దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని క్రియేషన్స్ ఆల్రెడీ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మోర్ క్రియేషన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ట్యాప్ చేస్తే ఇంకా మోర్ వస్తాయి ఫ్రెండ్స్. చాలా స్క్రోల్ డౌన్ చేస్తుంటే మీకు కావాల్సిందని వస్తాయి ఫ్రెండ్స్. మీకు కావాల్సింది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా లోడింగ్ అవుతూ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఫ్రెండ్స్, నాకైతే ఇది నచ్చింది తీసుకుంటున్నా. దాని మీద ఒక క్లిక్ ఇచ్చిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని కనిపిస్తాయి టెంప్లెట్స్, దానికి సంబంధించి రిలేటెడ్గా ఇదేం క్లిక్ చేసుకోవచ్చు. క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా వస్తుంది. నేనైతే ఇదే నచ్చింది కాబట్టి నేను ఇదే తీసుకుంటున్నా. దీడా కింద ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు న్యూ ట్యాబ్కి వెళ్ళి పాంజాయిడ్ అప్లికేషన్గా వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కాసేపు లోడింగ్ అవుతుంది ఫ్రెండ్స్. కాసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు 3Dలో ఉంది. 2D కావాలంటే ఇక్కడ ఐకాన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తే 2Dగా వస్తుంది ఫ్రెండ్స్. 2D వచ్చింది. ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తే ప్లే వస్తుంది. దీన్ని తీసే ఐఫోన్ కట్టను తీసేసి ప్రెస్ చేస్తే 3Dలో వస్తుంది ఫ్రెండ్స్. మనకు 3Dలో ఫ్రెండ్స్ ఉంది కదా ఫ్రెండ్స్ 3Dలో. ఇప్పుడు దీన్ని దీన్ని బదులు మనం ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే పేరుతో సహా వస్తుంది. ఆబ్జెక్ట్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్స్ చేంజ్ చేసుకోవచ్చు మనం. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ టెక్స్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ టెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రెండు ఫస్ట్ దీన్ని చూడండి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తే దీన్ని డిలీట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ స్పేస్తో. ఆ తర్వాత ఇంత మీకు నచ్చిన పేరు టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే మన ఛానల్ పేరే క్లిక్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఆ తర్వాత పక్కన ఏడైనా మౌస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ పైన సెక్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ దీన్ని ఎరేజ్ చేసి అక్కడ మళ్ళీ పేరు క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇందాక పేరు క్లిక్ చేసి టైప్ చేసేది అది. ఆ తర్వాత మళ్ళీ ఒక నిమిషం, తర్వాత మళ్ళీ
పక్కన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కనిపించింది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ శివ ఇన్ఫోటెక్. ఇది మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. పైకి కిందికి చెక్ చేసుకొని నేను క్లిక్ చేస్తే ముందుకు వెనక్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎలాగంటే ఇది రెడ్ కలర్ క్లిక్ చేస్తే ఇతరికి సైడ్ లెఫ్ట్ రైట్, ఇది మధ్యలో క్లిక్ చేస్తే మనం ఎట్టంటట్ట చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ముందుకి వెనకలికి, వచ్చేసి పైకి కిందికి. ఆ తర్వాత మీరు సెట్ చేసుకున్న తర్వాత కొంచెం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీనికి టిక్ మార్క్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం దీంతో వీడియో రిజల్యూషన్ 4K అయితే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి 1080 తీసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మీకు కావాలంటే తీసుకోవచ్చు 4K, 2K కూడా ఉంది. ఈ ఫ్రెండ్స్ 60 పెట్టుకోండి ఫ్రెండ్స్, 60 కొంచెం బాగుంటుంది. ఇది వీడియో లెంత్ 15 సెకండ్స్ ఉంది. ఆ తర్వాత మీరు డౌన్లోడింగ్ ఐకాన్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి బ్యాలెన్స్ మోడ్ ఉంది ఫ్రెండ్స్, బ్యాలెన్స్ కాకుండా ఎక్స్ట్రీమ్ క్వాలిటీ పెట్టుకోండి. ఇదైతే నాకు బాగుంటుంది, బాగా వస్తుంది. లేదంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని ఏం మార్చకండి, VMKలో పెట్టుకోండి. తర్వాత స్టార్ట్ వీడియో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేయండి. ఇలా కొంచెం క్యాలిక్యులేటింగ్ చూపిస్తుంది, ఇక్కడ టైము ఎంతసేపు అని. దీనికి కొంచెం టైప్ తీసుకుంటుంది, ఒక 10 to 15 minutes, ఏం కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత దాని పక్కన కనిపించే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.